ఓకే. హాయ్, దిస్ ఇస్ హరిప్రసాద్ మాచిపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వర్షాజన్ దగ్గర ఉన్నాము అన్న. ఇప్పుడు మార్కెట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే, మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఎక్కువ షెడ్ల మీద షెడ్ వేసుకొని మళ్ళీ 5 ఎకరాలు 10 ఎకరాలు పొలాలు పంట వేసుకొని వాటిని సాకాలి. ఆ విధంగా చేయాలంటే టైం పడుతుంది కదా. సో నేను నార్మల్గా చిన్న షెడ్ ఇంటికాడ ఒక పాకంలాగా 2-3 పెంచుకుంటాను, ఒక 5-10 పెంచుకుంటాను. వాటికైతే గడ్డి వేసుకోలేను, పచ్చి గొడ్డది నాకైతే అవైలబుల్లో ఉండదు. అలాంటి వాళ్ళకి ఎండు మేతతో మేపడం అదో కాన్సెప్ట్ ఉంది కదా, మనం చూసాను ఉండడం. చాలా ఫీడ్స్ వచ్చిండాయి, టీఎంఆర్ అని చెప్పి చాలా వచ్చిండాయి. సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమన్నా అలాంటి ఫీడ్స్ ఏమన్నా దొరికే అవైలబిలిటీ ఉందా? ఒకవేళ మీ దగ్గర లేదంటే వాళ్ళు ఓన్ గా తయారు చేసుకుంటే ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? అట్లా కూడా చేసుకోవచ్చు. 5, 10, 20 దానికి తగ్గ ఖర్చు వస్తుంది. ఖర్చు వచ్చినప్పటికీ పద్ధతిగా ఫాలో అయితే కదా మినిమం ఒక పిల్ల మీద నెలకి ఒక 1000 రూపాయలు అయితే మిగులుతుంది. 10 పిల్లలు అనుకోండి, 10,000 నెలకి. అట్లా 3 నెలలు పెడితే ఆ 10 పిల్లలు కూడా మీకు 30,000 మిగిలే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర కొన్ని అవైలబుల్ ఉన్నాయండి. నేను ఇప్పుడు నా అనిమల్స్ పెట్టుకుంటున్న ఫీడ్ ఫామ్ లో ఉన్న అనిమల్స్ వేరు, అక్కడ పచ్చిగడ్డి అంతా వేసుకున్నా. అలా కాకుండా వేరే సెటప్ లో నా దగ్గర 11 అనిమల్స్ పెట్టి పెంచాను. దాంట్లో 6 అనిమల్స్ సేల్ అయిపోయాయి. ఒక 5 అనిమల్స్ ఇంకా ఉన్నాయి అక్కడ. వాటిని జనవరి నుంచి నేను ఓన్లీ ఎండు మీద మీదనే పెంచుతున్నా. ఇక్కడ ఉన్నవే వచ్చేసి పల్లి పొట్టు. ఏం చేశానంటే పల్లి పొట్టు ఇక్కడ ముద్దల పొట్టు అంటారు తెలంగాణలో. శనక్కాయ తీసేసిన తర్వాత వచ్చి క్రాప్ రెసిపీ అనమాట. దీన్ని పంట నుంచి తీసుకొచ్చి ఎండబెట్టి దీన్ని ఒక రోలర్ లో వేసి మట్టి అంతా తీసేసి పౌడర్ కొట్టించాను అనమాట. ఏమైతుందంటే నాకు వేస్టేజ్ తగ్గిపోతుంది, అసలు జీరో వేస్టేజ్. ఈ పుల్లలు కూడా తినేస్తాయి, చిన్న ఉంటాయి కాబట్టి నమిలి తినేస్తాయి. లేదంటే ఆ వేర్లు అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి నాకు. అది మట్టి ఉండడం వల్ల కూడా, మట్టి వల్ల నష్టం అంటే వామ్స్ వస్తాయి అనమాట. ఆ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఒకటి. అండ్ ఇది వచ్చేసి టిఎంఆర్. దాంతోనే ఇంకా దీంట్లో దానా కూడా కలుపుకుంటా అనమాట. కంది చున్ని అంట, ఇంకా తవుడు అంట, ఇవన్నీ కలిపి మొలేసిస్ తో పాటు వేసి ఇలా తయారు చేసుకుని బాగా ఎండు పెట్టేసుకుంటా. ఎందుకంటే దీంట్లో మొలేసిస్ వేసినప్పుడు వెట్నెస్ వస్తుంది. ఆ వెట్నెస్ వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పెడితే పాడైపోతుంది అనమాట, ఫంగస్ వచ్చేస్తుంది. అలా రాకూడదు అని చెప్పేసి కంప్లీట్ గా ఎండబెట్టేస్తాం. ఇలా నేను ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి బస్తాల్లో వస్తాయి నాకు. అంటే బెల్లం పాకం వేసిన తర్వాత దాన్ని మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎండబెడతాం. ఎందుకంటే అది మళ్ళీ చెడిపోకూడదు. ఖచ్చితంగా ఫంగస్ వచ్చేస్తుంది. ఇట్లా చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే నాకు ఇది ఎన్ని రోజులైనా కానీ చెడిపోదు. నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఫంగస్ అనేది పట్టదు. ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చింది? 3 నెలలు, 6 నెలలు. 6 నెలలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏమైనా ఏమవ్వదు. ఏం కాదు. సో ఇది ఇంకోటి వచ్చేసి దానా. ఇది నేను ఇప్పుడు రీసెంట్ గా తయారు చేసిన దానా. ఇది పెద్ద ప్లాంట్ మనది. చాలా మంచి ఫార్ములా. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ లో చాలా కంపెనీస్ దొరుకుతున్నాయి. ఆ కంపెనీస్ వాళ్ళతో మీ దాంట్లో ఏముందయ్యా అని అడిగినప్పుడు నేను అన్ని రకాల పప్పు దినుసులు వేస్తున్నామని చెప్తున్నారు. అన్ని రకాల పప్పు దినుసులు వేయకూడదు. వేస్తే దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎక్కువ రోజులు మేపితే. సో అలా రాకుండా ఉండాలి అని చెప్పేసి నేను మన ఫార్ములా ఉంది, స్టాండర్డ్ ఫార్ములా. ఆ స్టాండర్డ్ ఫార్ములాతో పాటు దీంట్లో పసుపు వేయించాను. చూడండి, మీకు ఎల్లో కనిపిస్తుంది. ఈ పసుపు ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే సీజన్ జలుబులు, దగ్గులు, వీటి నుంచి కూడా మనల్ని చాలా వరకు రోగాల నుంచి కాపాడడానికి, అండ్ డైజెషన్ బాగా అవ్వడానికి కూడా, డైజెషన్ కూడా కొన్ని ఎంజైమ్స్ వేయించాను అనమాట పౌడర్ రూపంలోనే. ఇవన్నీ వేయించి తయారు చేశాను. సో ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా తయారు చేసుకుని నేను నెలకు ఒక జీవానికి, అంటే పెద్ద జీవానికి నాకు 15,000 ఖర్చు వస్తుంది, 1,500 ఖర్చు వస్తుంది. 30 రోజులకి. ఏది నా దగ్గర ఉన్న జీవాలు ఎట్లాంటివి 50 కేజీలు, 60 కేజీలు, 70 కేజీలు రీచ్ అయినవి. అదే నేను 20 కిలోల పిల్ల తెచ్చి 30 నుంచి 40 కిలోలు తయారు చేయాలంటే నాకు అంత కూడా ఖర్చు రాదు. నెలకు మహా అయితే 1,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 30 కేజీలు తయారైపోతుంది. యావరేజ్ గా 1,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 20 కేజీలు ఉన్నప్పుడు తక్కువ తింటాయి, 30 కేజీలు వచ్చి కొంచెం ఎక్కువ తింటాయి. 35 ఆ స్టేజ్ లోనే మనకి ఎక్కువ సేల్ కాబట్టి యావరేజ్ గా 1,000 రూపాయలు నెలకు ఖర్చు అయినట్టుగా మనం క్యాల్కులేట్ చేసుకుంటే 3 నెలలకు 3,000 ఖర్చు వస్తుంది. ఆ 3 నెలలకి 15 కేజీలు బరువు పెరుగుతాయి. 15 కేజీల నుంచి మనం 15 కేజీలు ఇంటూ 400 వేసుకున్నా ఎంత వస్తుంది మనకు? 6,000. 6,000 నుంచి 3,000 తీసేస్తే 3,000 మిగిలిట్టే. ఒక జీవం మీద 3,000 మిగిలిట్టే. ఇది కూడా మనకు అంటే ఇవి మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి మనం చెప్పలేము. నా దగ్గర కూడా కష్టమే. ఈ రెండు ఉంటాయి. కానీ ఇవన్నీ తయారు చేయాలి అంటే వర్షాలు ఉండకూడదు, ఎండ ఉన్న టైంలో తయారు చేయాలి, లేట్ అవుతుంది. అలాంటి సందర్భాలు ఇది కూడా ఓన్లీ దీంతో కూడా పెంచేయచ్చు. మహా అయితే ఒక 30-35 కిలోలు అయ్యేంత వరకు రోజు 1 కిలోనే తింటుంది.
ఓకే 20 కిలోలు ఉన్నప్పుడు 600 గ్రాములకి దాని కడుపు నిండిపోతుంది. పొద్దున్న 200, మధ్యాహ్నం 200, సాయంత్రం 200. 20 కిలోలు ఉన్న పిల్ల. ఓకే అదే 30 కిలోలు అయినప్పుడు ఇంకొంచెం పెంచుకోవాలి. 800, 940 గ్రాములు వేసుకోవాలి. ఓకే 40 కిలో అదే 35 కిలోలు వచ్చినప్పుడు 1 కిలో సరిపోతుంది. అంటే పావు కిలో మాదిరి పెట్టుకోవచ్చు. లేదా 300 గ్రాములు 300 గ్రాములు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానాలు కూడా ఓకే మనం మేనేజ్ చేసుకోవచ్చు. చేయొచ్చు అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ పచ్చి గడ్డిలో మనకు విటమిన్ B12 ఉంటుందంటారు, ఎండుగడ్డిలో ఉండదంటారు కదా దానాలో. అవి వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అప్పుడు? అందుకే కదా మన సప్లిమెంట్స్ ఉన్నాయి కదా. ఓకే లైక్ ఇప్పుడు మన పవర్ కింగ్ గోల్డ్ లో అన్ని విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ డిఫిషియన్సీ రాకుండా చేసుకుంటాయి. ఇంకా బై డిఫాల్ట్ కాల్షియం ఉంది. ఇది దానా ఇట్లాంటివన్నీ కొంచెం అరిగించుకోవడానికి లివర్ టానిక్ ఉంది. ఓకే, రోజు పెట్టాల్సిన అవసరం. సో అవి సప్లిమెంట్స్ ప్లస్ ఈ దానా, ఈ రెండు కాంబినేషన్ లో చేసుకుంటే మనకి ఎంత వరకు ఖర్చు రావచ్చు ఒక జీవం మీద ఒక నెలకి? చూడండి, సప్లిమెంట్స్ వాడుకుంటే ఓన్లీ టాప్ 80 మాత్రమే వాడుకుంటే పౌడర్ లేకుండా, పౌడర్ లేకుండా. ఓకే, 33 రూపాయలు ఖర్చు వస్తుంది జీవానికి నెలకి 33 రూపాయలు అంతే. ఓకే, ప్లస్ ఇది ఒక 1000 రూపాయలు అంటే 1033 రూపాయలు ఖర్చుతో. ఓకే, అయిపోతుంది. సూపర్. మనం ఫ్యాట్నింగ్ పౌడర్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్యాట్నింగ్ పౌడర్ ది ఒక 100, 105 రూపాయలు ఖర్చు వస్తుంది. 105 రూపాయలు. ఓకే, ప్లస్ ఇది కలుపుకుంటే మీకు 130 రూపీస్, 135 రూపీస్ లో 1115 రూపాయలు, 1130 రూపాయలు మీకు అన్ని సరిపోతుంది. 103 ప్లస్ 100 133. సో అది మామూలుగా ఎంత అన్నారు? 33 రూపీస్ ఇది సప్లిమెంట్స్. 105 రూపాయలు. సో 105 ప్లస్ 33 138 అవుతుంది. ప్లస్ ఈ దానా ఎంత అవుతున్నారు? 1000 రూపాయలు. సో 1133 రూపీస్ తో మీరు ఒక నెలతో ఈజీగా ఇంట్లో కూర్చొని 2-3 జీవాలు, 5 జీవాలు, 10 జీవాలు తెచ్చుకొని హ్యాపీగా అంటే పెంచుకుంటే సరిపోతుంది అంటారు. ఓకే, బయట మళ్ళా కొనాల్సిన అవసరం లేదు. మా ఎండుగడ్డి అవైలబుల్ ఉండి మీ చుట్టుపక్కల దొరికి ఎండు మేతలు కలెక్ట్ చేసుకోండి. ఓకే, చిన్న అర్ధ ఎకరా కానీ గడ్డి వేసుకోండి. రైట్, గడ్డి ఎద్దులుసలు అవి ఇట్లాంటివి వేసుకోవాలి. ఓకే, అవసరం లేదు. అది ఇది కలిపి పెట్టడము, లేదా మీ సైడ్ కందిపొట్టు దొరుకుతుంది, కందిపొట్టు కలెక్ట్ చేసుకోవడము, కలెక్ట్ చేసుకోవడము. ఓకే, సో అవి మనకు పల్లెల్లో ఉంటే దొరుకుతాయి. సిటీలో ఉండి కూడా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవచ్చు అంటారు. ఓకే, ఇవి కూడా నేను ప్రొవైడ్ చేయగలను, కానీ ఉన్నప్పుడు మీరు స్టోర్ చేసి పెట్టుకోవాలి. రైట్, కావాలన్నప్పుడు దొరకడం కష్టం. ఎందుకంటే తయారు చేయడం ప్రాసెస్ కూడా పెద్ద ప్రాసెస్. ఇదేం లేదు, ఇది ఎంతైనా మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, మన దగ్గర ఇండివిజువల్ గా ప్రైసెస్ ఎంత? ఇది వచ్చేసి మనం ఇంత క్లీన్ చేస్తున్నాం కాబట్టి 20 రూపాయలు కిలో పడుతుంది. గుడ్డల పొట్టు. ఓకే, ఇది వచ్చేసి గుడ్డల పొట్టు ప్లస్ ఇంకా కొన్ని పొట్లు వేసి దానా వేసి తయారు చేయడం వల్ల ఇది మనకు 36 రూపాయలు పడుతుంది. TMR 36 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి ప్రెసెంట్ మనము 46 రూపాయలు అమ్ముతున్నాము కేజీ దానా. ఓకే, కాన్సన్ట్రేట్ ఫీడ్. ఓకే, 46 రూపీస్ పర్ కేజీ. సో సిటీలో హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తారు? అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉండే వాళ్ళకి దాన్ని ఎలా పంపించేది? బయట ఉన్న వాళ్ళకి కన్నా నవతా ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తాం. నవతా ట్రాన్స్పోర్ట్ ఎక్కడున్నా కానీ మనము డెలివరీ ఇచ్చేస్తాం. ఓకే, నవతా ట్రాన్స్పోర్ట్ లో పంపించేస్తాం. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎందుకు నవతానే మళ్ళీ మీరు పోస్ట్ ఆఫీస్ కానీ అమెజాన్ లో కానీ పెట్టి ఏదైనా ఆర్టీసీకి పంపించడానికి ఏమైనా స్కోప్ ఉంటుందా మీ దగ్గర? దానికి పంపించాలంటే మనం సపరేట్ ఎఫర్ట్స్ పెట్టాలి. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఒక్క పార్సల్ మనము చేయాలన్నా కానీ గంటన్నర ఓన్లీ ట్రాఫిక్ లో పోవడానికి సరిపోతుంది. అవును, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, వేయాలి, మళ్ళీ రావాలంటే ఈజీగా 3 గంటలు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అవును, అది చాలా కష్టం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏంటంటే మనకి ఇంటికి వచ్చి పార్సల్ కలెక్ట్ చేసుకుని అన్ని రాసి మనకి వెళ్ళాల్సి ఫోటో ఇది కూడా వాట్సాప్ కూడా పెడతారు. మనకి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళకి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, మనకి ఇబ్బంది లేదు. ఇది కష్టం అవుతుంది. ఓకే, ఆర్టీసీ కూడా కష్టం అంటారు. ఓకే, వాళ్ళు వచ్చి తీసుకునే ఫెసిలిటీ లేదంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మన దగ్గర? ఏం లేదు. సో ముందు పే చేసిన తర్వాతనే మీరు స్టాక్ డిస్పాచ్ చేస్తారు. ఈ వీక్లీ ఎన్నిసార్లు డిస్పాచ్ చేస్తూ ఉంటారు? అది డిపెండ్స్ ఆన్ ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే 10 ఆర్డర్స్ వచ్చాయి పంపించేస్తారు. ఓకే, అంటే 1-2 ఆర్డర్స్ ఒకేసారి పంపాలంటే కుదరడం కష్టం ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక్కసారి అవును, ఈ 3 hours జర్నీ. అవును, కాబట్టి 20 పార్సల్ 30 పార్సల్ ఒకేసారి వేసి పంపిస్తా ఉంటారు. సో అందుకు కొద్దిగా డిలే అవ్వచ్చు ప్రాసెస్ లో. ఎక్కువ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయడం వల్ల దానికోసం అవుతూ ఉండొచ్చు. ఓకే, మన దగ్గర దానా అయితే ఫుల్ స్టాక్ ఉంది. ఓకే, సింగిల్ ప్యాకెట్ అడిగినా కానీ మనం పంపిస్తాం. రైట్, ఒక ప్యాకెట్ కావాలి అన్నా కానీ మనం పంపించేస్తాం. ఓకే, ట్రూ ఫీడ్ ఇదేనా? ట్రూ ఫీడ్. ఓకే, దీనిలో ఏమైనా 2 రకాలు ఉన్నాయని చెప్పారు. ఇది వచ్చేసి అడల్ట్ కి. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, అడల్ట్ ఫీడ్. అడల్ట్ ఫీడ్. ఇది క్రీప్. ఇది తల్లులకి పిల్లలకి ఈ పైన ఉన్నది.
ఓకే. తల్లుల్లో బాగా పాలు పెరుగుతాయి, పిల్లలు తిన్నా గానీ ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచి గ్రోత్ అనేది పడతాయి అనమాట. ఒక నెల పిల్లల నుంచి పెట్టుకోవచ్చు. ఓకే. ఇది 4 నెలల పైన పిల్లల నుంచి పెట్టాలి. 4 months పైన, ఇది 1 month పిల్లల తర్వాత. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ లో కూడా మనం చూసుకుంటే సంతలోకి వెళ్తే 1000 రూపీస్ కి 1500 కి మనకు 1 month 2 months పిల్లలు కూడా అమ్ముతారు. సో అలాంటి పిల్లలు తీసుకొచ్చి మనం ఫీడ్ తీసుకొచ్చి మనం దాన్ని పెంచుకోవచ్చా? 3 months 4 months పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు హ్యాపీగా. ఒక్కొక్క పిల్లకి 50 గ్రాముల నుంచి 50 గ్రాములు మాత్రమే తింటాయా? మొక్కజొన్న ఇవన్నీ ఉన్నాయి కదా, అలవాటు చేయాలి స్టార్టింగ్. స్టార్టింగ్ తల్లి పాలు ఉండవు కదా ఆ టైంలో, మనం దాన్ని వేరే చేసుకొని వస్తే అప్పుడు వాటికెట్టా వాటికి కూడా అంతే. ఈ దానాతో అది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. ఆ తల్లి పాల నుంచి వచ్చేది ఫుల్ఫిల్ అయిపోయి పిల్లలు కూడా మంచి గ్రోత్ పడతాయి. ఓకే. ఇది ఎలా తప్పించాలి? నీళ్ళలో కలిపి ఏమైనా మిక్స్ చేయాలా, అలాగే తినిపించాలా? డైరెక్ట్ పొడినే పెట్టాలి. డైరెక్ట్ పొడినే పెట్టాలా? ఓకే. సో డైరెక్ట్ పొడి పెట్టుకుంటూ ఇది ఎక్కువ నాకే అలవాటు ఉంటుంది కదా పిల్లలకి, దానికోసం మళ్ళీ మనకు మినరల్ బిక్స్ అలాంటివి ఏమన్నా? మామూలుగా అయితే మట్టి తింటాయని చెప్పేసి మినరల్ బిక్స్ అంత అవసరం ఉండదు, ఎందుకంటే మనం దీంట్లో అన్ని మినరల్స్ కూడా వేస్తాం. అవును అవును. మినరల్ మిషన్ ఉంటుంది. కానీ అవి వాటికి గ్రేజింగ్ అలవాటు కాబట్టి అలా చేస్తాయి. పిల్లలకి ఏం తినాలో ఏం తినకూడదు తెలియదు కాబట్టి మట్టి అంతా తింటూ ఉంటాయి. ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలంటే పేడతో వాటిని ఎక్కడైతే మనం పెట్టామో పేడతో అలికేస్తే వాటికి మట్టి అందదు. అంటే మీ దగ్గర వేపాకు, మునగాకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి మీరు వాటిని కట్టలు కట్టి పెట్టేస్తే అవి కూడా కొంచెం తింటూ అలవాటు చేసుకుంటాయి. రైట్. ఓకే. సో ట్రూ ఫీడ్ లో 2 categories, క్రీప్ ఒకటి, అడల్ట్ ఫీడ్ ఒకటి. సో 2 ప్రైసెస్ ఒకటేనా? ₹1 తేడా ఉంటుంది దానికి దీనికి. అంతే. అడల్ట్ ₹1 తక్కువ ఉంటుంది, ₹1 ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇది ఈజీ అనుకుంటా మీకు పార్సల్ చేయడం? పార్సల్ చేయడం ఈజీ, చాలా ఈజీ. అడిగిన వెంటనే ఒక 10 ప్యాకెట్లు అయినా కానీ, అంటే 2-3 కలిసి అడుగుతారు, అవును, ఒక్కొక్క ప్యాకెట్ వేసేస్తాను. అంతేలేండి. మెటీరియల్ ఈ డబ్బా ఇవన్నప్పుడు వీటితో పాటు ఉన్నప్పుడు కొంచెం డిలే అవుతుంది, సెపరేట్ ప్యాక్ చేయాలి. అవును. ఒక్కొక్కటి తీసి. ఓకే.